నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రామారావు గారు, చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది అవును అవును అని అందరూ అంటూ ఉంటారు. బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవునవును నాకు ఆయనంటే గొడవ లేదంటారు, నాకు ఈయనంటే పగ లేదంటారు, కోపం లేదంటారు. బట్ ఎక్కడో ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుంది, అవును ఒక టాక్ అయితే ఉంది. అవును అయితే ఇప్పుడున్న వార్తలను బట్టి వీళ్ళిద్దరూ నిజంగానే ఒక్కట అవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అవును ఏం చెప్తారు మీరు? ఆయన చెప్పాడు వార్తలు ఆడడం ఏంటి, జరిగిపోయింది, పార్ట్ ఈజ్ పార్ట్, మన ఇద్దరు కలుసుకున్నారా మిత్రమా అంటున్నాడు. ఎవరంటున్నారు? మోహన్ బాబు అంటున్నాడు కదా, జరిగిపోయింది గతం కదా, మన ఇద్దరు కలుసుకుందాం, కలిసే ఉందాంరా అంటున్నారు మాట. అంటే ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టేగా. అంతే కదా, మరి గొడవలు ఉన్నట్టు ఆయనే కదా ప్రారంభించాడు. ఇప్పుడు వజ్రోత్సవాలు ప్రారంభమైనప్పుడు చిరంజీవి గారికి లెజెండరీ పర్సన్గా ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు తీసుకున్న తర్వాత మోహన్ బాబు బయటకు వచ్చి లెజెండరీ పర్సన్ అంటే ఏమిటి, ఎవరు లెజెండరీ పర్సన్, మరి నేను స్కూలు ఇంత పెద్ద విద్యానికేతన్ని పెట్టాను, నేను లెజెండరీని కానా, అయితే ఇంతమందికి నేను కన్సెషన్ ఇస్తున్నాను లెజెండరీని కానా, ఇన్ని సినిమాల్లో చేశాను, పెదరాయుడు లాంటి సినిమాల్లో చేశాను, నేను లెజెండరీ కానా అని పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు చిరంజీవి గారు ఏం చేశారంటే, ఈ అవార్డు నాకు వద్దు, ఇంకొక 25 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు కూడా నాకు ఈ స్టార్డమ్ ఉంటే ఆ అవార్డు తీసుకుంటాను, అంతవరకు ఆ అవార్డుని సమాధి చేస్తున్నారని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో పెట్టేసి చేశారు. దానికి దాసరి నారాయణరావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం మాట్లాడినప్పుడు కూడా ఆయన కోపం చల్లారలేదు. ఆ తర్వాత చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ లేచి మోహన్ బాబుని ఇన్సల్ట్ చేశాడు, తమ్ముడు అని పిలిచాడన్నమాట. దాంతో మొత్తం ఆ వజ్రోత్సవ సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వారన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు అని సంబోధించడం. అయితే మొత్తానికి ఆయన సరైన చురకలు వేశారు. అలా అప్పటి నుంచి ఇంకా దఫాలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఆయన మాట్లాడడం, దానికి తగినట్టుగా వీళ్ళు కౌంటర్, నాగబాబు పవన్ కళ్యాణ్ ఎవరో కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ ఆయన మాట్లాడడం జరుగుతుంది, ఇలా ఉంది. తర్వాత ఇండస్ట్రీకి మా అసోసియేషన్ వచ్చినప్పుడు బయటపడ్డారు ఇద్దరు. మోహన్ బాబు బయటపడ్డాడు, చిరంజీవి బయటపడలేదు, నాగబాబు బయటపడ్డాడు అన్నమాట. ఇలాగ ఎలక్షన్లో ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన అడపాదడప ఇండస్ట్రీకి ఎవరు పెద్ద అనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అంటే మోహన్ బాబు పెద్ద అంటే చిరంజీవి వర్గం ఒప్పుకోదు, మొత్తం అంతా ఇండస్ట్రీ అంతా చిరంజీవే పెద్ద అని చెప్పారు. అప్పుడు చిరంజీవి ఏం చెప్పాడు, నేను పెద్దని కాదురా బాబు, నేను ఇండస్ట్రీకి కళామ తల్లికి ముద్దు బిడ్డని కానీ పెద్దని కాదని చెప్పాడు చిరంజీవి. అలా జరుగుతున్నాయి మాట. ఇప్పుడు ఏమిటంటే మోహన్ బాబు ఇద్దరు కలిసి ఉందామంటే ఆయన రాడు, ఇది కలిసి ఉండడు, కలిసి ఉన్నా ఉండలేడు, ఇద్దరు ఈక్వల్ అంటే ఉండలేడు. అండ్ ఇంకొకటి వీళ్ళిద్దరి మధ్య సామాజిక వర్గం వల్ల కూడా ఆ డిఫరెన్స్ వచ్చింది, ఆ దూరం పెరిగింది అనేది ఒక వర్గం అభిప్రాయం. అవును, నిజమేనా? అలాగ అంటగట్టారమ్మా. అది ఇప్పుడు తప్పదు, ఎందుకంటే మీకు ఇద్దరు సఖ్యతగా ఉంటే మధ్యలో సామాజిక వర్గం రాదు. మీకు అర్థమైందా? ఒక ఆడ మగ ఎంతో ప్రేమగా ఉన్నారనుకోండి, ఏ సామాజిక వర్గం అయితే కావాలి, నీ మనసు నచ్చింది, నా మనసు నీకు నచ్చింది, కమాన్ అంటారన్నమాట. కానీ సఖ్యతగా లేకపోయినప్పుడు ఎలా కలుస్తారయ్యే వాళ్ళు? ఈయన చూస్తే ఈ సామాజిక వర్గం, ఆయన చూస్తే ఆ సామాజిక వర్గం, ఎలా కలుస్తారనుకున్నావు? వీళ్ళు అడుగుతారు ముందు. అందువల్ల ఆ సామాజిక వర్గం ఎలాగున్నప్పుడు కూడా ఇక్కడ చిరంజీవి గారు నేచర్కి మన మోహన్ బాబు నేచర్కి ఎక్కడ సఖ్యత కుదరదు అన్నమాట. అందువల్ల కలిసి ఉండలేరు. కలిసి ఉందామంటే ఎలాగా, వస్తే మాత్రం ఎలాగా, రెండో రోజునే ఏదో ఒక కామెంట్ చేస్తాడు, దాన్ని చిరంజీవి నొచ్చుకుంటాడు, ఇలా కష్టం కదా. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారికి మృదు స్వభావి, అంటే గబాల్మని ఒక మాట అనేరు. అవును,
కొంచెం ఆలోచించే మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు అని ఒక టాక్ ఉంది. అలానే మోహన్ బాబు గారికి కాస్త దుందుడికి స్వభావి, ఫాస్ట్ గా మాట్లాడేస్తారు. మనసు మంచిదే, కాకపోతే ఆ క్షణానికి నువ్వేమంటున్నావు అన్నది కూడా ఇంపార్టెంటే కదా. నీ కోపం వచ్చినప్పుడు నేను అనేస్తా, కోపం పోయాక కౌగిలించుకుంటా అంటే ఎట్లా కుదురుతుంది? సో ఈ ఇద్దరి మధ్య డిఫరెంట్ టాక్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఈయన కలిసి ఉందా రా అన్నది మాత్రం అని రాడు, వచ్చినా ప్రయోజనం లేదంటున్నాను అన్నమాట. కనుక వీళ్ళు పెద్దలుగా ఉండవలసిందే. ఈయన యాంగిల్లో ఆయన పెద్దగా ఉంటాడు, ఆయన యాంగిల్లో ఆయన పెద్దగా ఉంటాడు. అయితే పెద్దగా ఈయన దగ్గరికి ఎవరు రారు, అందరూ చిరంజీవిని పట్టుకుంటారన్నమాట. ఎవరైనా సరే అయ్యా మీరు న్యాయం చెప్పండి అని అడిగేది చిరంజీవి గారినే కదా, మోహన్ బాబుని అడగరు కదా. అందువల్ల అలా అడగరు కాబట్టి మోహన్ బాబు గారికి కాస్త కోపం కదా. అందుకోసమే చిరంజీవి గారు నాకు పెద్దరికం వద్దు, ఇండస్ట్రీకి ఏది అవసరమైనా నేను పెద్దన్నగా ఉంటాను తప్ప ఆ బాధ్యతలు తీసుకోను అంటారు. మోహన్ బాబు గారు వల్లే అని ఇండస్ట్రీలో గుసగుసారు. ఇక్కడ ఏమైందంటే చిరంజీవి గారికి మోహన్ బాబుకి మధ్య ఉన్న వ్యత్యాసం, చిరంజీవి గారు మెగాస్టార్. తర్వాత ఏమైంది, చిరంజీవి తమ్ముడు మరి సూపర్ మెగాస్టారు, సూపర్ పవర్ స్టార్. చిరంజీవి తాలూకు కొడుకు రామ్ చరణ్, ఆయన సూపర్ స్టార్. అంటే చిరంజీవి తర్వాత చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టడానికి ఎంతమంది ఉన్నారు? పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. ఇక్కడ మోహన్ బాబు తర్వాత మోహన్ బాబు గారి తాలూకు వారసత్వాన్ని నిలబెట్టడానికి మంచు విష్ణు ఉన్నాడు, మంచు మనోజ్ ఉన్నారు. కానీ వాళ్ళ స్థాయి ఏమిటి? పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, దగ్గర 100 కోట్లకి వెళ్ళిపోయాడు. మంచు విష్ణు అంత తీసుకున్నాడు, 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇస్తారా ఎవరైనా? మంచు మనోజ్కి 2 కోట్లు ఇవ్వమంటే ఇస్తారా? ఇది స్థాయమ్మా. ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఇండస్ట్రీ నీ సక్సెస్ వెనకే ఉంటుంది. నువ్వు విజయవంతమైన ఒక హీరోయిన్గా పేరు తెచ్చుకున్నానుకో, నీ అడుగులకి మడుగులు వస్తుంది. నువ్వు కొండ మీద కూర్చొని తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇస్తారు. ఒక ఫోటో మొన్న ఎప్పుడో చూశాను, సావిత్రి గారు కుక్క పిల్ల తీసుకెళ్ళినట్టుగా పులిని తీసుకెళ్తుంది. మరి పులిని ఇచ్చేవాళ్ళు ఎవరో కావాలి కదా, ఎస్వి రంగారావు ఇచ్చాడు. అది వేరే విషయం. అంటే ఏమిటి, ఇండస్ట్రీలో నువ్వు లైమ్ లైట్లో ఉన్నప్పుడు నువ్వు కోరుకున్నది ఇస్తారు, నువ్వు కోరుకుంది ఇస్తారన్నమాట. ఆ లైమ్ లైట్ లేకపోయినట్టయితే నీ దగ్గర ఎవరు కనీసం పలకరించరన్నమాట. అదే జరుగుతుంది ఎవరికైనా. ఇక్కడ మోహన్ బాబు కావచ్చు, మనకి చిరంజీవి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, బట్ రిజల్ట్ మాత్రం అదే ఉంటుంది. వాళ్ళ వైపు సక్సెస్ ఉంది, సక్సెస్ఫుల్ స్టార్స్ ఉన్నారు, మెగా పవర్ స్టార్. ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈరోజు ఆస్కార్ అవార్డు పోటీలో మన అమెరికాలో కూడా దడదడలాడించేసి ఒక మెరుపులా మెరిసినటువంటి రామ్ చరణ్ ఉన్నాడు. అది అందువల్ల మోహన్ బాబు గారు ఎందుకు ఆ ఫ్రెండ్షిప్ కి ఆహ్వానం పలికారా అనేది డౌట్. ఇదంతా నేను ఎప్పుడో స్నేహాస్తం అందించాను, అందుకోలేదు అని చెప్పుకోవడానికి తప్ప, అంతే కదా. నేను స్నేహాస్తం అందిస్తే అని అందుకోలేదు, మరి నేనేం చేస్తాను? నాకైతే విశాలమైన హృదయం ఉంది అని చెప్పడానికి అవకాశం కదా. అది అంతకు మించి ఇంకే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.